హల్లెలూయా చెప్దాము. హల్లెలూయా. మంచిది. వాక్యంలోకి వెళ్ళే ముందుగా మొదటిగా ఈరోజు కూడి వచ్చిన అందరికీ యేసయ్య పేరట నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపలో మనల్ని కాచి కాపాడి విడుదల చేసినందుకై రెండు చేతుల ఆకాశం పెట్టి యేసుకి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. దేవుని బిడ్డలారా, ఈ 3 రోజు కూడికి వచ్చిన మీ అందరికీ దేవుని పేరిట శుభాలు, వందనాలు. అలాగే కూటమి అయిపోయిన అనంతరం అందరికీ ప్రతి మాసంలాగా ఈ మాసం కూడా ప్రభు మనకి భోజనాన్ని సిద్ధపరిచారు. చక్కగా అందరూ భోజనం చేసుకుని ప్రార్థనాపూర్వకంగా గృహాలకి తిరిగి వెళ్ళాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఈ నెల 15వ తారీఖు ఆన్లైన్ ప్రార్థన ఉంది మనకి. 15వ తారీఖు రాత్రి 9 గంటలకి ఆన్లైన్ ప్రార్థన ప్రారంభించబడుతుంది. కావున అందరూ సిద్ధపడి వస్తే చక్కగా కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. చక్కగా పాటలు పాడటానికి అలాగే ప్రార్థన చేయటానికి మనకు దేవుడిచ్చిన మంచి అవకాశం ఆన్లైన్ ప్రార్థన. ఆమేన్. కుర్చీలో కుర్చీలు అన్నీ చూడండి. అరే కుర్చీలు అడి తీసుకు. హల్లెలూయా. దేవుడు మనకు సమీపాన ఆన్లైన్ ప్రార్థన ఏర్పరిచారు కాబట్టి మీరందరూ పాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సమీపంగా ఉన్నప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. ఏదైనా చెప్పండి. ఏమన్నా నేను ఎందుకన్నా అంటే ఇంకొన్ని మాసాలు గడిస్తే ఇక్కడ మీటింగ్కి వచ్చి చెప్పడానికి కూడా నాకు డేట్ ఖాళీ ఉంటుంది నేను అనుకుంటూ ఉన్నాను. వాస్తవం చెప్తున్నాను. ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పడానికి కూడా 3 రోజుల్లో ఎవరో ఒకరు శాఖలు పురమాయిస్తే వాళ్ళు వచ్చి వాక్యం చెప్తారు. అంత ఫుల్. అప్పుడు మీరు ఎక్కడున్నారు అయ్య గారు ఎత్తుక్కున్నా దొరకకుండా వచ్చే రోజులు ముందు ఉన్నాయి. అందుకని నేను మీకు సమీపంగా ఉన్నప్పుడే వాస్తవం చెప్తున్నాను. శూన్యంగా ఉన్నప్పుడు యేసు మాట చెప్పాడు, అన్నా నేను పెద్ద స్థాయికి వెళ్ళబోతున్నానని. ఎగ్జాక్ట్గా యేసు ఏం చెప్పాడు? 13 సంవత్సరాలు దేవుడు అదే చేశాడు. నేను ఎన్నో మార్లు చెప్పే మాటలు నా నోట్లో 100 సార్లు వచ్చాడు ఈ మాట. మళ్ళా చెప్తున్నాను, నేను అందుబాటులో ఉన్నప్పుడు మీ ప్రార్థన అవసరాలు ఉన్నప్పుడు చక్కగా ప్రార్థన చేసుకోవడానికి ఉపయోగించుకోండి. దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు. 15వ తారీఖు ఎక్కువసేపు ప్రార్థించడానికి మీకు దేవుడిచ్చిన అవకాశం. దగ్గరకు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇంకా మీకు ఏ అవసరం ఉన్నా తెలియచేయండి, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. నేను చేసే 2 పనులు, ప్రభు నాకు అప్పగిచ్చిన 2 పనులు ఏంటంటే, 1 సువార్త ప్రకటించడం, 2 ప్రార్థన చేయటం. ఈ 2 పనులు దేవుడు నాకు అప్పగించాడు. ఈ 2 పనులు నాకు అప్పగించాడు కాబట్టి ఈ 2 ఖచ్చితంగా ప్రభు నన్ను సక్సెస్ చేస్తారు. ఆమేన్. ఎందుకంటే అప్పగించిన దేవుడు కాబట్టి సక్సెస్ చేసేది కూడా దేవుడే. చేసే ప్రతి ప్రార్థనకి జవాబు వచ్చింది, చెప్పే ప్రతి వాక్యానికి స్పందన వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఆన్లైన్ ప్రార్థనలు మీరు రావటానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించండి గాక. ఆమేన్. ఒక్కోసారి అనిపించింది, మనకు తెలిసిన సామెత, నాకెళ్ళి చూడమ్మా స్వప్న, నాకెళ్ళి చూడు. అందరూ వెనక్కి చూడకూడదు, అందరూ నాకెళ్ళి చూడండి. ఒక్కోసారి అనిపించింది అంటే ఇది లోకంలో సామెతే, దూరపు కొండలు
ఎట్లుంటాయంట, నున్నగా ఉంటాయంట. అబ్బా ఏం అందంగా ఉందిరా, ఎంత నున్నగా ఉందిరా, ఎంత సుందరంగా ఉందిరా అనిపించింది. ఏ కొండ? దగ్గర కొండ చెప్పండి, ఎట్టనిపించింది? దగ్గర కొండ. ఇదేం కొండ ఇంత నల్లగా ఉంది, అసలు ఇది కొండేనా అని దగ్గర కొండను చూసి ఆ కొండ విమర్శిస్తాం, ఇది కొండేనా అసలు అని. అప్పుడు దూరం ఉన్నప్పుడేమో ఆ కొండని మనం గణపరుస్తూ ఉంటాం, దగ్గర కొండనేమో దాన్ని మనం తృణీకరిస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక సేవకునిగా మీరు దీవించబడాలని చెప్తున్నాను. మీరు చక్కగా ఉపయోగించుకోండి. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా గురించి నేను గొప్ప చెప్పుకోవడానికి కాదు, కానీ అట్లా ఒక మాట చెప్పేసి నేను వాక్యంలోకి వెళ్తాను. ప్రతిరోజు ఈ మధ్య కాలంలో ఒకసారి అందరిలో చెప్పండి, నాకు వెళ్ళండి. ఈ మధ్యకాలంలో ప్రతిరోజు రాత్రి 1 గంట దాకా ప్రార్థన చేస్తూ ఉన్నాను. 1 గంట ప్రతిరోజు వాస్తవం. అయితే నేను ఒక 2-3 రోజుల క్రితం ఎట్నే ఆలోచించుకున్నా, ఎట్టగైనా సరే ఈరోజు నేను 1 గంట దాకా ప్రార్థన చేయకూడదు, 12కే అట్ట దాటగానే ఇక కళ్ళు మూసుకుని నిద్రపోవాలి, అసలు ఈరోజు ఎక్కువ ప్రార్థన చేయకూడదు అని అట్టగా ప్రార్థన చేసుకొని 12 దాటిన తర్వాత పండుకున్న సాఫ్ మీద. అయితే నాకు నిద్ర పట్టట్లా. నాకు ఎందుకు నిద్ర పట్టట్లేదని నాకు ఆలోచన వచ్చింది. నాకు నిద్ర ఎందుకు పట్టట్లేదు? ఆ సమయంలో నాకేమనిపించిందంటే, ఏం తలంపులంటే, ఒక మీటింగ్ పెట్టాలి, మంచి సౌండ్ బాక్సులు కొనాలి, తర్వాత నసరాపేటలో మీటింగ్లు పెట్టాలి, బాగా దాని గురించి నసరాపేటలో మీటింగ్లు పెట్టాలి, కోటాలు పెట్టాలి, విడిరాల్లో కోటాలు పెట్టాలి, పందర్లో కోటాలు పెట్టాలి, సౌండ్ సిస్టమ్ తీసుకోవాలి, ఒక ఆటో తీసుకోవాలి, బాగా వాక్యం చెప్పాలి, బాగా ప్రార్థన చేయాలి, ఏదో ఒకటి చేయాలి దేవుని కోసం, నాకాడ ఏం లేదు, ఏదో ఒకటి చేయాలి, ఏం లేదు అని ఇలాగ ఆలోచిస్తూ ఉన్నాను. ఒకటైపోయింది. ఎంతైంది? ఒకటైపోయింది. అయినా నిద్ర పట్టట్లా. అప్పుడు నాకు వచ్చిన తలంపు ఏంటంటే, ఒక మనిషికి నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటంటే, మంచిగా ప్రేమలో పడ్డ వ్యక్తికి నిద్ర రాదు. ఒక అబ్బాయి ప్రేమిస్తే వాడికి నిద్ర రాదు, పండుకొని అటు మెసులుతాడు, ఇటు మెసులుతాడు. ఒక అబ్బాయిని ప్రేమిస్తే వాళ్ళకి నిద్ర రాదు. చాలా టైం దాకా వాళ్ళు అలాగే నిద్రపోకుండా ప్రేమలో కళ్ళగంటూ ఉంటారు. నేను అనుకున్నాను, నాకు నిద్ర రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే, నేను యేసుని ప్రేమిస్తున్నాను కాబట్టి ఆ ప్రేమ నాకు నిద్రను దూరం చేస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను యేసుని ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు వచ్చే నిద్ర అంతా దూరం అయిపోతూ ఉంది. ప్రతిరోజు 1 గంట దాకా ప్రార్థన చేసుకొని ఆ తర్వాత నిద్రపోవటానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. ఈ విషయం ఎందుకు చెప్పానంటే, నేనేది గొప్ప అంటే అంత మంచి ప్రార్థన పరుడిని అని చెప్పుకోవడం కాదు, నేను పెద్ద గనుడని చెప్పడానికి కాదు, ప్రార్థన చేసే కృపని అలుపుడని నాకు కూడా ప్రభు సహాయం చేశారని చెప్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ సమయం దాకా నడుము నొప్పులు, ఎక్కువసేపు కూర్చోలేను, అయినా కానీ ఆ టైం దాకా కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి నాకు ప్రభు సహాయం చేశారు. నేను దాదాపు చేసిన ప్రార్థనలో 100కు 99 ప్రార్థనలు ఖచ్చితంగా జవాబు వస్తాయి. నేను సాటుకు చెప్పట్లా, రహస్యంగా చెప్పట్లా, యథార్థంగా చెప్తున్నాను. 100కు 99 ప్రార్థనలకి ఖచ్చితంగా జవాబులు వస్తాయి. ఆమేన్. ఏలియా ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ముగించకముందే అగ్ని ఆకాశం నుంచి దిగి వస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత మంచి ప్రార్థనా పరుడు ఏలియా. ఆ తర్వాత ప్రభు చెప్పారు ఏంటంటే, అతను కూడా మనలాంటి
స్వభావం కలిగిన వారి మీరు కూడా ఆసక్తిగా ప్రార్థన చేస్తే ప్రభు జవాబిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీరు కూడా మంచి మీ అవసరాలు ఉంటే రాసుకొని రండి, నా చేతికి ఇవ్వండి. నేను తగిన సమయం అప్పుడు గుర్తున్నప్పుడల్లా మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాను. మీకు నేను నా వంతుగా మీకు వెండి బంగారాలు నా కాడ ఏమి లేకపోవచ్చు, కానీ స్థితిలో చెప్పాలంటే పేద స్థితే, కానీ నా కాడ స్థితిలో ధనం ప్రకారంగా అయితే, డబ్బు ప్రకారంగా అయితే నేను తక్కువ స్థాయి వ్యక్తినే, కానీ ప్రార్థన ప్రకారం మాత్రం తక్కువ స్థాయి వ్యక్తిని అయితే కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యం ప్రకారం అయితే తక్కువ స్థాయి వ్యక్తిని అయితే కాదు, ఉపవాసం ప్రకారం అయితే తక్కువ స్థాయి వ్యక్తిని అయితే కాదు. ఆత్మ సంబంధంగా ప్రభు ఎంత ఉంచాలో అంత కృపతో ప్రభు నింపి మెదుటేలాగా నిలబెట్టి ప్రభు మహిమ పొందుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ 3 రోజులు కూటానికి వచ్చిన మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఆస్వాదించి వృద్ధులు చేయును గాక. నిండారుగా మీ కుటుంబాలను ప్రభు దీవించును గాక. మీ కుటుంబాలను ఆస్వాదించును గాక. కృపలో 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 మిమ్మల్ని నా ప్రభు నిండారుగా వృద్ధులు చేయును గాక. ఆమేన్. హల్లెలూయా. చదువుదాం, చదవండి. అపోస్తలుల కార్యాల పుస్తకము, అపోస్తలుల కార్యాల పుస్తకము 27వ అధ్యాయము. పద్నాలుగు నుంచి చదవండి. అపోస్తలుల కార్యాల కొంచెం సేపైన తరువాత ఊరుకలోను అను పెలుగాలి క్రేతు మీద నుండి విసిరిగెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమే. తరువాత క్లౌదా అనబడిన ఒక చిన్న దీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకొనుట బహు కష్టతరమాయను. చాలు. ఒకసారి ఇప్పుడు 10వ వచనం చదవండి. 10. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులను ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. చాలు చాలు. చదవబడిన ఈ వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుగాక. ఆమేన్. మర్చిపోయాను, ఒక మాట చెప్తామని. మీ కాడ పెద్ద సెల్ ఫోన్ ఉంటే పాస్టర్ కేఫా అనే పేరుని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మీకు చక్కగా ఇలాగ వాక్యాలు చెప్పి మీరు వినటానికి అవకాశం ఉంటుంది. ఆమేన్. ఈరోజు చెప్పే వాక్యం మీరు పొద్దున్న చూడండి, రాత్రి చెప్పినాక ఆల్రెడీ వచ్చేస్తుంది యూట్యూబ్లో. మీకు ఇంకో సంతోషం ఏంటంటే, కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ వాక్యాన్ని మళ్ళీ బయట తీసి అయ్యగారు ఈ వాక్యం చెప్పే రోజున ఆ సభలో నేను ఉన్నానని ఆ సాటిస్ఫాక్షన్ మీకు కలుగుతూ ఉంటుంది, ఆ తృప్తి కలుగుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాస్టర్ కేఫా కొడితే మన ఛానల్స్లో ఎక్కడ వాక్యం చెప్పినవి ఇవన్నీ వస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ చేయండి, మీ బంధువుల చేత కూడా చేయించండి. చేస్తారు ఇలాంటి చేస్తారా? సర్ప్రైజ్. రేపొద్దున ఒక ఆయన వచ్చి, ఏమండి 10 మంది గ్రూప్ పెడితే ₹1,00,000 ఇస్తామంటే 10 నిమిషాలు 10 మందిని చేసేసి గ్రూప్ ₹1,00,000 ఇస్తాము, మనిషికి 10,000 ఇస్తాము, 10 మంది ఉంటే సార్ అంటే 10 నిమిషాల్లో 10 మందిని పోగు చేసేస్తాం. సరే, అట్లా కాకుండా ఇది మంచిది కాబట్టి ఖచ్చితంగా తెలిసిన వాళ్ళకి కూడా మీరు తెలియచేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అల్లే చెప్పండి, పాస్టర్ కేఫా అని ఆ ఛానల్ని మీ బంధువులకు తెలిసిన వాళ్ళకి కూడా తెలియచేయండి. దేవుడు దీవించుగాక. ఇక ఈ చదువుకున్న వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాము. క్లుప్తంగా చెప్తాను, మళ్ళీ భోజనం ఉన్నాయి కదా, చాలా క్లుప్తంగా చెప్తాను. రాత్రి కూడా ఎక్కువైనట్టుంది, కొంచెం చెప్తాను. హల్లు చెప్పండి. హల్లెలూయా. మార్గము తప్పిన ఓడ ప్రయాణము. అందరూ చెప్తారా? మార్గము తప్పిన ఓడ ప్రయాణం. అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు.
పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉంటే కొంతమంది పట్టుకొని ఎలాగైనా సరే ఇతన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి దండించారు, గద్దించారు, అవమానపరిచారు. ఇక తీర చేసేదేమి లేక ఒక రాజు దగ్గరికి పంపించాలని అక్కడ ఉన్నటువంటి అధికారులు పూనుకున్నారు. ఎలాగైనా అపోస్తలుడైన పౌలు గారిని కైసరు అనే రాజు ఎదుట నిలబెడదాము, ఆ రాజుగారు ఏ తీర్పిస్తే ఆ తీర్పుని మనం ముందుకు కొనసాగించవచ్చు అని చెప్పి కైసరు ఎదుట పౌలు గారిని నిలబెట్టాలనే ఉద్దేశంతో అక్కడికి పంపించాలని ఆ మత పెద్దలు అట్లా ప్లాన్ చేశారు, ఆలోచన చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, ఈ రోజుల్లో అయితే ఒక ఊరు మనం పోవాలంటే బైకో లారీయో లేక ఇంకేంచి చెప్పండి, మీరు చెప్పండి అమ్మా. కారు, ఆటో, బస్సు, ఇంకా చెప్పండి, విమానం ఇవన్నీ ఉన్నాయి. ఈ రోజుల్లో ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో పడవ ప్రయాణము, ఓడ ప్రయాణము. ఇంకొంచెం ముందుకెళ్తే ఆ రోజుల్లో జంతువుల మీద ప్రయాణం చేసేవారు. గాడిద మీద ప్రయాణం చేసేవారు, గుర్రం మీద ప్రయాణం చేశారు, ఒంటి మీద ప్రయాణం చేసేవారు. ఆ తర్వాతకు వచ్చేసరికి పడవ, ఓడ ఇవి వచ్చినాయి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు పాస్టర్ గారిని కైసరు ఎదుట నిలబెట్టడానికి ఓడ మీద తీసుకుని వెళ్తున్నారు. ఓడ మీద పౌలు గారిని తీసుకుని వెళ్తూ ఉన్నారు. అయితే పౌలు గారితో పాటు మరికొంతమంది సైనికులు ఉన్నారు, మరికొంతమంది ఖైదీలు ఉన్నారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. పౌలు గారితో పాటు మరికొంతమంది సైనికులు ఉన్నారు, ఖైదీలు ఉన్నారు. ఇంచుమించుగా ఆ ఓడలో 276 మంది ఉన్నారు. 276 మంది ఆ ఓడలో కూర్చొని ప్రయాణం చేస్తున్నారు. ఈ ఓడ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పౌలు గారికి ఒక ప్రేరేపణ వచ్చింది. ఏంటి ప్రేరేపణ అంటే, పౌలు అంటే ఎవరు మీ ముందు తెలుసుకోండి. ఎవరు పౌలు అంటే మంచి ప్రార్థనాపరుడు. ఆమె చెప్తారా? ఎవరు పౌలు అంటే మంచి ప్రార్థనాపరుడు, మంచి ప్రసంగికుడు, మంచి దైవిక భక్తి కలిగిన వాడు, దేవుని కోసం సమస్తము ఆయన సమర్పించుకున్నవాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక చోట అంత కంపెనీ తీసుకుని ఆగారు, కొంచెం రెస్ట్ తీసుకుందామని ఆగారు. ఆగినప్పుడు పౌలు గారు ఏమన్నాడంటే, ఏమండి శతాధిపతి గారు, నాకు ఒక ప్రేరేపణ వస్తూ ఉంది. మనం కానీ ఈ మార్గాన వెళితే, మనం ఈ మార్గాన్ని కానీ ప్రయాణం చేసుకుంటూ వెళ్తే నాకేదో పెద్ద ప్రమాదం వస్తుందని నాకు ప్రేరేపణ వస్తూ ఉంది. ఎందుకు ప్రార్థన చేస్తూ ఉంటే అదే ప్రేరేపణ వస్తూ ఉంది సార్. శతాధిపతి గారు, దయచేసి ఈ ఓడ ప్రయాణం కొన్నాళ్ళు ఆపిన తర్వాత అప్పుడు వెళ్దాం, కొంచెం ఆపండి, ఎందుకు ఇప్పుడే వెళ్తే ప్రమాదం వస్తుంది నాకు అనిపిస్తూ ఉందని చెప్పి అపోస్తలుడైన పౌలు ఆ ఓడలో ఉన్న శతాధిపతి చెప్పాడు, సార్ ప్రార్థన చేస్తూ ఉంటే ఇలా వచ్చింది నాకు ప్రేరేపణ, ఎందుకని మంచిది, ప్రయాణం కొన్నాళ్ళు ఆపుదాం, ఆ తర్వాత ముందు కొనసాగొచ్చని అపోస్తలుడైన పౌలు గారు శతాధిపతి చెప్తే, ఈ శతాధిపతి వెళ్ళి ఆ ఓడ నడిపే నాయకుడిని, ఆ ఓడకున్నటువంటి అధికారిని అడిగాడు, ఏమండి ఆ పౌలు అనే పాస్టర్ గారు ఇందాక నాతో ఈ మాట చెప్పారు, ఏమని చెప్పారంటే ప్రయాణం కొన్నాళ్ళు ఆపుదాము, ఆ తర్వాత వెళ్దాం అన్నారు, మీరేమంటారు అని పౌలు గారు ఓడ నాయకుడిని శతాధిపతిని అడిగాడు. ఆమె చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడైతే శతాధిపతి నాయకుడిని అలాగే ఓడ నడిపే వ్యక్తి నాయకుడు వీళ్ళిద్దరిని అడిగాడో, వాళ్ళు ఏం చెప్పారంటే,
వాళ్ళు ఏం చెప్పారంటే పౌలు గారికి, ఏమండి ఆ పాస్టర్ గారు పౌలు పాస్టర్ అలా చెప్తారు, ఈ పాస్టర్లకు ఏం పని లేదు, అలాగే చెప్తారు, నా మాటనండి, ఓడ నడిపేది నేను కదా, నాకు మంచి ట్రైనింగ్ ఉంది నడపటంలో, అసలు ఈ వాడికి ఇబ్బంది ఏం రాదు, ఆయన నిన్నగాక మొన్న వచ్చాడు, వాటిలోకి వచ్చి కూర్చున్నాడు, నేను రోజు ట్రైనింగ్ ఇక్కడ వాడ నడిపి నాకు మంచి సీనియారిటీ ఉంది అని నడిపే వ్యక్తి చెప్పాడు శతాధిపతికి. ఇంకొక ఆయన నాయకుడు ఉన్నాడు, అతను కూడా పనిచ్చండి, ఏం కాదు పని అని అతను కూడా అన్నాడు. అలా చెప్పను ఒకసారి. ఇప్పుడు మీకు జాగ్రత్తగానండి, పాస్టర్ గారేమో దేవుని సేవకుడేమో ప్రార్థనా పూర్వకంగా ఆగండి అని చెప్పాడు, ఆ ఓడలో ఉన్న శతాధిపతి ఏమో పోనివ్వండి అని చెప్పాడు. ఎవరి మాటిని? నాయకుడు మాటిన్నాడు, ఓడ అధికారి మాటిన్నాడు, శతాధిపతిని ఓడను పోనిచ్చాడు. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ ఓడకి విపరీతమైనటువంటి ఎదురుగాలు వచ్చేసి అర్ధాంతరంగా ప్రయాణం ఆగిపోయింది. ఎదురుగా గాలి వచ్చేసి ఈ ఓడ పోకుండా గాలి వెనక తంతా ఉంది, ఈ ఓడ ముందుకు వెళ్ళలేదు ఓడ. అప్పుడు ఈ ఓడల్లో ఈ ఓడ నెలలో చిక్కుడిపోయింది. ఈ చిక్కుడిపోయింది ఓడ. గమనించండి, మార్గం తప్పిన ఓడ. ఈరోజు చాలామంది జీవితాల మార్గాలు తప్పిపోతున్నాయి. ఈరోజు చాలామంది జీవితాల మార్గాలు తప్పి తిరుగుతున్నారు. ఎందుకో తెలుసా? దేవుని మాట వినకుండా, దేవుని వాక్యం వినకుండా ఎంతోమంది మార్గాలు తప్పి తిరుగుతూ ఉన్నారు, ప్రమాదంలో పడుతున్నారు, చివరికి అపాయంగా ఉండి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. చెప్పినా వినకుండా, చెప్పినా చేయకుండా, తెలిసినా కానీ ఆ మార్గం నడవకుండా ఉన్నవారు ఇంకా ముందుకెళ్తే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ప్రయాణం తప్పిన ఓడ చూడండి, మార్గం తప్పి ఎలాగైతే వాడు చిక్కుని పోయిందో, ఈరోజు చాలామంది జీవితాలు ఇలా చిక్కుని పోతున్నాయి. ఏదో ఒక సమస్యలు చిక్కుపడుతున్నారు, ఏదో ఒక బంధకాలు చిక్కుని పోతున్నారు. ఆ ఓడ సముద్రం మధ్యలో ఎలాగైతే చిక్కుపోయిందో ఈరోజు మనుషులు చిక్కుపోతున్నారు. అంటే తెలియక కాదు, తెలిసే చిక్కుపోతున్నారు. తెలియకపోతే తెలియదురా పొరపాటు అనొచ్చు, తెలియక కాదు సుమా, అన్నీ తెలిసే చెప్పినా వినకుండా మంచి మార్గం కాకుండా ఆదాని వెళ్తున్నారు, అక్కడ చిక్కులు పడిపోతున్నారు. పౌలు గారు చెప్పారు, హెచ్చరించారు, వద్దండి, ప్రార్థన చేస్తూ ఉంటే నాకు ఎందుకు పేరపణ వస్తూ ఉంది, మనం ఈ మార్గాన్ని వద్దని చెప్పాడు. కానీ ఆ సేవకుడి మాట వినకుండా ప్రయాణం చేశారు, వాళ్ళు కష్టాల్లో వెళ్ళిపోయారు. ఈరోజు చాలామంది దేవుని మాట వినకుండా ముందుకు వెళ్తున్నారు, అనేకులు కష్టాలు పాలవుతున్నారు. 2 రకాల కష్టాలు ఉంటాయి. ఒకటి, 100కు 99 మంది వాళ్ళ ఇష్టానుసారం జీవించినప్పుడు వచ్చే కష్టాలు. ఒకటి, దేవుని చిత్తంలో నడుస్తూ ఉన్న వ్యక్తికి వచ్చే కష్టాలు. 99 మంది దేవుని చిత్తానుసారంగా నడవరు, కానీ నాకు తెలిసి 100లో ఎవరు ఒకళ్ళిద్దరు మాత్రమే ఆ దేవుని చిత్తానుసారం నడుస్తారు. ఆ చిత్తంలో కూడా కొన్ని కష్టాలు వస్తాయి, ఆ కష్టాలు దేవుని మహిమార్థం వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోబుకు వచ్చిన కష్టాలు సామాన్యం కాదు, కానీ ఆ కష్టాలు దేవుని మహిమార్థమే వచ్చినాయి. దానియేలుకు కష్టాలు వచ్చినాయి, అవి సామాన్యం కాదు, ఆ కష్టాలు దేవుని మహిమార్థం వచ్చినాయి. షడ్రకు మేషకు అబేద్నెగోకు కష్టాలు వచ్చినాయి, అవి దేవుని మహిమార్థం వచ్చినాయి. అలాగ వచ్చిన కష్టాలు దేవుని మహిమ వచ్చింది. కానీ దేవుని చిత్తం చేయకుండా, దేవుని మార్గం నడవకుండా, ఎవరి ఇష్టానుసారం వాళ్ళు జీవించేటప్పుడు వచ్చే కష్టాలు అవమానం తీసుకొస్తాయి, ప్రమాదం తీసుకొస్తాయి, మాకు దుఃఖాన్ని తీసుకొస్తాయి. ఈరోజు చాలామంది ప్రపంచంలో ఇలాగే ఉన్నారు, మార్గం తప్పి తిరుగుతున్నారు. దేవుడు చెప్పినా వినకుండా, దేవుడి మాట వినకుండా, మా ఇష్టం అండి మేము ఎలా చేస్తామని చివరికి కన్న తల్లిదండ్రుల మాట వినుకోకుండా అపాయాలు తెచ్చుకునే చాలామంది ఉన్నారు. అందరూ స్థలాల్లో చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక ఇంట్లో చిన్నోడు ఉన్నాడు, వాడికి ఒక పేరుపుని వచ్చింది. ఏం పేరుపునంటే, ఆస్తి అంత ఇస్తే చక్కగా తీసుకెళ్ళి ఏం చేస్తానంటే దాన్ని డబుల్ చేస్తాను, రెట్టింపు చేస్తాను చెప్పాడు చిన్నోడు. వాళ్ళ నాన్న చెప్పాడు, మంచి ఆలోచన ఇచ్చాడు. నానా నీదేం బుర్రా, అసలు ఇది బుర్రే కాదు. ఏం బుర్రా?
అసలు నీకు బుర్రే లేదు, ఎప్పుడు పొలం పని అంటావు, కష్టపడి సంపాదించాలని రూపాయి దాచిపెట్టాలంటావు. బుర్ర అంటే నా బుర్ర, ఒక మనసు పెడితే ఒక్కరోజుకి లక్షాధికారిని అవుతాను, అలాగ నేను సంపాదిస్తాను. అసలు నీ బుర్ర ఏం బుర్ర, నాది మంచి బుర్ర, నాకు డబ్బులు నా ఆస్తి నాకు అన్నాడు. తండ్రి చెప్పాడు, ఒరే వద్దురా, మనం ఉన్నవాళ్ళతో మటసంగా ఉందాం లేరా, నువ్వు ఎక్కడికి వెళ్ళి వ్యాపారం చేయటం ఎందుకురా, నేనున్నా కదరా, నేను అంతకాలం ఉండరా నువ్వు నాకాడంటే ఆ చిన్నోడు అసలు మాటలా. వాడి పేరే చిన్నోడు, వాడన్ని చిత్తి పనులు చేస్తూ ఉంటాడు. అల్లు చెప్పండి, అన్ని చిత్రి పనులు వాడు చేసాడు, మంచి పనులు ఒక్కడు చేయడు. అల్లు చెప్పండి గట్టిగా. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, వద్దులేరా అని ఎంత చెప్పినా వాడు అంటలా. సరేలే తండ్రి అంటలేదని ఆస్థాన సగం భాగం చేసి ఆ చిన్నోడికి ఇస్తే వాడు తీసుకెళ్ళి వ్యాపారం చేస్తే వాడు ఆస్తిమంతుడు అవటం పక్కన పెడితే దేశానికి కరువు వచ్చింది. అలా చెప్పండి, మనోడు కాలు పెడితే దేశానికి కరువు వచ్చింది. దేవుని స్తోత్రం కలుగుడు కాక. మనోడు ఏమనుకున్నాడంటే నేనేది ఇంకా ఎక్కువ సంపాదిస్తాను అనుకున్నాడు. ఈరోజు చాలామంది క్రికెట్ బెట్టింగ్లు పెడుతూ ఉంటారు. నాకు తెలిసిన సంగతి చెబుతాను, నేను ఎవరి సంగతి ఎందుకు కానీ. బాంబే కాలంలో ఒక ఆయన ఉన్నాడు, అతనికి 10 లక్షల రూపాయలు బెట్టింగ్ పెట్టాడు 2 సంవత్సరాల క్రితం. పెట్టిన తర్వాత ఈసారి నాకు బెట్టింగ్స్ ఎక్కువ డబ్బు వస్తాయి, నేను కడదామని మళ్ళీ దాన్ని బెట్టింగ్లు పెట్టాడు. ఇంట్లో తెలిసింది తనకు ఒక భార్య, ఒక పిల్లగాడు. సరే వాళ్ళ అమ్మ ఏం చేస్తారంటే కొంత స్థలం ఉంటే అమ్మేసి, కొంచెం ఉంటే అమ్మేసి ఇచ్చారు, ఒక 5 లక్షలు ఇచ్చారంట. అవి కూడా సరిపోక ఇంకా ఎక్కువగా ఉన్నాయి. రెండోసారి పెట్టినట్టు వాడి ఇంట్లో తెలియదు, ఫస్ట్ సారి పెట్టినట్టు తెలుసు, దాంట్లో కొంత డబ్బు కట్టాడు. ఈ రెండోసారి కూడా లాస్ వచ్చేసరికి ఇక ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అయిద్దని చెప్పి బాంబే కాలంలో 2 సంవత్సరాల క్రితం ఊరేసుకుని చచ్చిపోయాడు. చక్కని భార్య, మంచి బాబు. వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళి నేను పాస్టర్ గారు ప్రార్థన చేసి వచ్చాం. వాళ్ళ ఇంట్లో పాత ఫ్రిడ్జ్ ఉంటే మాకు ఇచ్చారు, ఒక 2000కి అమ్మారు. అప్పుడు ఇంటికి వెళ్ళినాం. నేను చెప్పింది ఎందుకంటే ఏదో ఒక వ్యాపారం, దుర్వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకొని చివరికి ప్రాణం పోగొట్టుకొని చాలామంది ఉన్నారు. అది మన జీవితం మార్గాన్ని తప్పు తిరిగించే మార్గాలు చాలామంది ఉన్నారు. ఇలాగ చాలామంది చిక్కుపోతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దేవుని బిడ్డలారా నమ్మండి, మన జీవితం అనేది ఒక్కసారి వచ్చేది, మరొకసారి రాదు. దేవుడిచ్చే జీవితం ఒక్కసారి ఉండేది, ఇంకొకసారి రానే రాదు. మళ్ళీ వస్తుందని గ్యారెంటీ కూడా లేదు. ప్రభు చెప్పాడు, ఒక వ్యక్తికి ఒకేసారి జీవితం, మరొకసారి జీవితం అనేది లేదు. ఈ జీవితాన్ని నీవు ఎలా నడిపిస్తావు, ఏ మార్గం నడుస్తావు? నీకు ఇష్టమైన మార్గం నడుస్తావా, దేవుడికి ఇష్టమైన మార్గం నడుస్తావా? నీకు ఇష్టమైన మార్గం నడిస్తే చివరికి నరకం ఉంటుంది చివర, కానీ దేవునికి ఇష్టమైన మార్గం నడిస్తే చివరికి పరలోకం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన మార్గం నడిస్తే ఫస్ట్ కష్టంగా ఉంటుంది, ఫస్ట్ బాధగా ఉంటుంది, ఫస్ట్ అవమానంగా ఉంటుంది, కానీ ఆ తర్వాత నీ నోటెండ ప్రభు నువ్వు ఉంచుతాడండి. చప్పుడు ప్రభు మేము పడదాం దగ్గరగా. హల్లెలూయా. దేవునికి మేము కలుగును గాక. ఇక్కడ సభ పెట్టేటప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో ఏనండి, ఈ ప్లేస్లో అస్సలు నాకు వాక్యం చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఈ ప్లేస్లో నేను ఎప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసి వండుకున్నాను, నాకు డబ్బులు ఎక్కువ ఉంటే ఏదో పాస్టర్ గారిని పిలిచి 1000 రూపాయలు కాణీ పెట్టి అన్నం పెట్టి పంపించాలని అనుకున్నా. ఫస్ట్ స్టార్టింగ్లో 3 రోజులు 3 పాస్టర్ని పిలిచి రోజుకు 1000 రూపాయలు కాణీ పెట్టి భోజనం పెట్టి పంపించాలనుకున్నా. దేవుడు నన్ను ఏం చేశాడంటే, నా ఆలోచన తెలుసు కదా, మన ఆలోచనలు, నన్ను కరువులో తీసుకెళ్ళాడు. ఇక్కడికి వచ్చే పెట్రోల్ కూడా డబ్బులు ఉండవు. ఇంకా వచ్చిన పాస్టర్ గారికి నేనే కాణీ పెట్టాను, నేను భోజనం పెట్టాను. ఇక్కడ అంతకుముందు ఆ చివరుండే ఏం పేరు రాము కదా, టెంట్ హౌస్ రాము కుర్చీలు తీసుకొచ్చుకున్నాను. రాజు గారి దగ్గర కుర్చీలు తెచ్చేవాళ్ళం, బల్లాలు తెచ్చేవారం. ఇప్పుడు టేబుల్ బల్లాలు తెచ్చాం, భోజనం బల్లాలు. వాటికి మంత్లీ 600 అయ్యాయి. 600 డబ్బులు లేక 400 కట్టి, సార్ 200 నువ్వు వచ్చే నెలలో ఇస్తానని చెప్పి చాలా రోజులు అట్టగా వెళ్ళిపోయా. ప్రతి నెల ఎంత 600 డబ్బులు లేక 400 ఇచ్చి 200 అప్పు పెట్టా. నేను ఎందుకు చెప్తానంటే, నాకా డబ్బులు ఉంటే ఇక్కడ నేను అసలు వాక్యము చెప్పేవాడినే కాదు. వాస్తవం ఇక్కడ చెప్పటం నాకు ఇష్టం లేదు. ఏదో పాస్టర్ గారిని పిలిచి వాక్యం చెప్పించి ఆయనకి కానుక పెట్టి భోజనం పెట్టాలి, ఎప్పుడు నేను ఇలాగ అనుకుంటున్నా ఉన్నాను. కానీ నన్ను దేవుడు ఏం చేశాడంటే, దేవుడు కరువు తీసుకొచ్చాడు, బాగా లేమిలో తీసుకెళ్ళాడు.
డబ్బులు ఉంటే ఏం చేస్తాను, ఏదో ఒక పాస్టర్ గారు పిలిచి ఖచ్చితంగా నేను వాళ్ళకి అవకాశం ఇచ్చేవాడిని. నేను వెళ్ళకుండా మీలా కూర్చొని వాక్యం విందాం అనుకున్నాను. దేవుడు ఏం చేశాడంటే, నువ్వు ఎలాగే నువ్వు ఇక్కడ ఎలాగో వాక్యం చెప్పు చూస్తారా అని చెప్పేసి మొత్తం బిగబట్టేశాడు. చివరికి అప్పులు చేసుకుని 200 రూపాయలు ఇంటికి వెళ్ళాను ఇక్కడి నుంచి వెళ్తా లాస్ట్ రోజు 3 రోజు. ఇప్పుడు నాకేమొచ్చింది, దేవుడు నాకు చెప్పినట్టు నేను చేస్తే నాకేమొచ్చిందని చెప్తానండి. ఇక్కడ వాక్యం చెప్పంగా అంతకుముందు నాకేముండదంటే బిడియం ఉండేది. అవమానించబడ్డ కాడ ఏం వాక్యం చెప్పారంటే బిడియము, తర్వాత కొంచెం భయం ఉండేది. నేను ఇలా అవమానించబడ్డ కాడ ఇలా వాక్యం చెప్పటం ఏం బాగుంటుంది అనుకునేవాడిని. వాక్యం చెప్తున్నప్పుడు ప్రభు నాకు ఒక 5-6 నెలల క్రితం ఏమన్నాడంటే, అరే నువ్వు నా మాటిని వాక్యం చెప్తున్నావు, అక్కడ నీకు భయం అనేది తీసేస్తా ఉన్నాను. చప్పలు పడతామా? హల్లెలూయా. నీకు బిడియం అనేది తీసేస్తా ఉన్నాను. నీవు జీవితంలో ఎప్పుడు భయపడవు, నువ్వు ఎక్కడైనా వాక్యం చెప్తావు, నీకు బిడియం అనేది లేదు, తీసేస్తానని ప్రభు చెప్తే అప్పుడు నేను అన్నాను ప్రభుతో, ప్రభువా నిజమే నాకు భయం తీసేస్తున్నావు, బిడియం తీసేస్తున్నావు, కానీ నేను తగ్గించుకొని ఉంటాను. ఇదివరకైతే ఎలాగైతే దీనస్థితిలో ఉన్నాను, తగ్గింపుతున్నాను, అలాగే ఉంటాను ప్రభు అని ప్రభుకు నేను మాట ఇచ్చాను. నేను స్తోత్రం కలుగును గాక. చూడు, దేవుడు నాకు చెప్పిన మాట చేయటం బట్టి, ఆ చిత్త నెరవేర్చడం బట్టి అనర్గళంగా మాట్లాడి కృపనిచ్చారు. ఏమాత్రం భయం అనేది సింహం తీసుకొచ్చి ఎదిరిపెట్టిన భయం లేదు. సప్రవిడి ప్రభు అయిపోద్ది. సింహం తీసుకొచ్చి ఇక్కడే పెట్టండి, దాని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తా, ఒక్క మాట మాట్లాడకుండా. వాస్తవండి, ధైర్యం ఇచ్చేది దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనలో ఉన్న ధైర్యం నూరు పోసాడు ప్రభు. ఎందుకంటే మనకిష్టం వచ్చిన మార్గంలో మనం ప్రయాణం చేసే కంటే ఆయన చెప్పిన మార్గంలో మనం ప్రయాణం చేస్తే ఫస్ట్ కష్టంగా ఉంటుంది, బాధగా ఉంటుంది, కొంచెం నొప్పిగా ఉంటుంది, కానీ తర్వాత అది ఆశీర్వాదంగా ప్రభు మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం విన్న నువ్వు నీ కుటుంబం కూడా ఇలా దేవుని మార్గం నడవాలని ప్రభువుని బట్టి కాంక్షిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత మంచి దేవుడో తెలుసా? యేసు ప్రభు ఎంత మంచి దేవుడు తెలుసా? మనకి ఇష్టం వచ్చిన మార్గం నడిచిపోయినా కానీ, మన ఇష్టం వచ్చిన మార్గం నడిచినా కానీ మళ్ళీ విడిచిపెట్టడు దేవుడు కాదు మన దేవుడు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించినా పోరా, నీ ఇష్టం వచ్చి జీవిస్తామని చెప్పి విడిచిపెట్టే దేవుడు కాదు యేసు ప్రభు. ఒకవేళ ఆయనే విడిచిపెడితే ఈరోజు ఇలాగ మనం ఉండేవాళ్ళం కాదు. హల్లెలూయా. ఆయన విడిచిపెడితే ఇలా ఉండేవాళ్ళం కాదు. మన చేతుల్లో వస్తువులు చాలాసార్లు చేజారి కింద పడుతూ ఉంటాయి. చేజారి కింద పడ్డ ప్రతిసారి మనం ఏం చేస్తామంటే తీసుకుంటాము. అవునా? మీ సెల్ ఫోన్లు, పెద్ద సెల్ ఫోన్లు ఉన్నాయా? ఉన్నాయా? ఎన్నిసార్లు కింద పడ్డాయి చెప్పండి అమ్మా, ఎన్నిసార్లు పడ్డాయి? పడంగలు గబక్కని తీసి రుద్దుకుంటాం, బట్టలకేసి కస రుద్ది, అమ్మ బాగుందిరా, అమ్మాయి బతికిపోయారా అని మనం చూసి నవ్వుకుంటాం. అమ్మాయి నా సెల్లు బాగుందిరా అని నవ్వుకుంటాం. ఎంత సెల్లు ఖర్చు చెప్పండి? 10,000 లేకపోతే 1,00,000 చేసుకో. నేనంటాను 10,000 రూపాయలు సెల్ కింద పెడితే నువ్వు తీసుకున్న అమాంతంగా మనం 10,000 కంటే ఎక్కువ దేవుడికి స్తోత్రం కలుగును గాక. కోట్ల ఆస్తి కంటే దేవుడికి మనం ఎక్కువ. దేవుని మహిమ కలుగును గాక. నేను ఎన్నిసార్లు కింద పడ్డస్తే దేవుడు ఖచ్చితంగా మళ్ళీ పైకి లేపుతాడు. ప్రభు చెప్పాడు, నీతిమంతుడు 7 మార్లు కింద పడినా నేను తిరిగి పైకి లేపుతాను. చప్పుడు కూడా ప్రభు మహిమపడతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దీని బిడ్డలారా, మీ కుటుంబాలు, మిగతా జీవితాలు నా దేవుడు తిరిగి కట్టును గాక. ఆమెన్ చెప్తారా? ఆమేన్. అయ్యా 2 కుర్చీలు అక్కడ తీసుకెళ్ళండి. అయ్యా 2 కుర్చీలు వేయండి. మనకు అతిథులు వచ్చారు. 2 కుర్చీలు వేయండి. హలో చెప్దాం ఒకసారి. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు, నీవే నా ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు. కొండల వైపు
నా కనులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా. అపోస్తలుల కార్యముల పుస్తకము 27వ అధ్యాయము 19 చదవండి. అపోస్తలుల కార్యముల పుస్తకము 27. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పాడవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యను నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పటి హానియు నష్టమును కలుగకపోవును. చాలు చాలు, అందరూ హల్లు చెప్దామా? అందరూ నకిలి చూడండి, మంచిగా చక్కగా నకిలి చూడండి. ప్రతి మాట విలువైంది, చాలా చాలా విలువైన మాటలు. ప్రభు ఏం చెప్పారంటే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి సున్నా అయినా పళ్ళైనా తీసివేయటానికి అవకాశం ఉంది. అంటే సున్నా కూడా విలువైందే, ఒక పళ్ళు కూడా విలువైంది. చాలా విలువైన మాటలు ఈ మాటలు. ఏనండి, నేను ఇక్కడ ఏం రాసుకున్నానంటే, ఇందాకలా వాక్యాన్ని సిద్ధపడేటప్పుడు ఒక మాట రాసుకున్నా. ఈ 3 వచనాలు చదువుకుని ఒక మాట రాసుకున్నా. ఫస్ట్ ఏం రాసుకున్నా అంటే చీకటి రోజులు అని రాసుకున్నా. చీకటి రోజులు. మళ్ళా తర్వాత కొంచెం ఆలోచించి ఇంకొక పదం కూడా దానికి కొంచెం జాయిన్ చేస్తే బాగుంటుంది, కలిపితే బాగుంటుంది అని చెప్పి ఏం రాసుకున్నా అంటే ఆశలన్నీ పోయిన రోజులు అని రాసుకున్నా. ఏంటి? ఆశలన్నీ పోయిన రోజులు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను వాక్యాన్ని చక్కగా వివరిస్తాను, గమనించండి. అపోస్తలుడైన పౌలు గారు వద్దు అంటే వీళ్ళు ప్రయాణం చేశారు, ఇరక్కపోయారు సముద్రంలో. సముద్రంలో పడవ ఇరక్కపోవటం ద్వారా కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి సూర్యుడు కనిపించట్లేదు, అలాగే నక్షత్రాలు కూడా కనిపించట్లేదు. ఏం కనిపించాలి చెప్పాలి? సూర్యుడు కనిపించట్లేదు, నక్షత్రాలు కూడా కనిపించట్లేదు. సముద్రంలో వాడున్నప్పుడు వాళ్ళు చేసే ఫస్ట్ పని ఏంటంటే సూర్యుడు ఎటు నుంచి వస్తున్నాడని వాళ్ళు గమనిస్తారు. ఎటు నుంచి సూర్యుడు వస్తే అది తూర్పు అని వారు ఇటు గుర్తుపడతారు. వారు కొన్ని ఈ సూచనలు ఉంటాయి. నక్షత్రాలు చూసి ప్రయాణం చేస్తారు, సూర్యుని చూసి ప్రయాణం చేస్తారు, సముద్రంలో ప్రయాణం చేసేవారు. ఇప్పుడు వారి ప్రయాణానికి సూర్యుడు అనేవాడు కనపట్లేదు, అలాగే నక్షత్రాలు కూడా వారికి కనపట్ల. కొన్ని రోజుల నుంచి చీకటి. కొన్నిసార్లు మన కుటుంబాలకి చీకటి రోజులు వస్తూ ఉంటాయి, వెలుగు అనేది కనిపించదు. చూడండి, మనం బయటపడతామని ఆశ కూడా వాళ్ళకి బతుకు లేదు. ఇక మేము బయటపడతాం, బ్రతుకుతామన్న ఆశ కూడా లేదు. నేను అంటాను, అవి చీకటి రోజులు, ఆశలన్నీ పోయిన రోజులు. ఒకసారి మీ జీవితాలు కూడా ఆశలన్నీ పోయిన రోజులు ఉంటాయి చాలామందికి. ఇక ప్రపంచంలో చాలామందికి ఆశలు పోయిన రోజులు చాలా ఉన్నాయి. ఆరోగ్యం పోయింది, ఇక ఆశ అంతా పోతుంది. అప్పులు అయిపోయిన ఆశ అంతా పోతుంది. పిల్లల జీవితాలను బట్టి ఆశ అంతా పోతున్నాయి. మన కుటుంబాలు చీకటి అలుముకుంటుంది. కారణం ఏంటో తెలుసా? ప్రయాణాల్లో మార్పులు జరిగినాయి. ప్రయాణాల్లో మార్పులు జరిగినప్పుడు ఇలాంటి సంభవిస్తాయి. కుటుంబానికి చీకటి ఆవరిస్తూ ఉంది. మనకు బైబిల్లో చెప్పుకుంటే నయోమికి దేవుడు అని చెప్పాడా? నయోమి మోయాబుకి దేవుడు అని చెప్పాడా? దేవుని బిడ్డలంతా బెత్లెహేములో ఉంటే ఈ ఒక్క తెలిపింది అక్కడికి. ఏమన్నా కళ్ళు చెప్పాడు దేవుడు? ఏమన్నా ప్రేరేపించాడా? ఏమికొక్కతే అన్నం లేదు ఆ దేశంలో, అందరికి ఉందిగా. మరి ఏమి ఈ నయం ఒక్కతే దేశంలో ఉంది, ఇంక మిగతా వాళ్ళు ఎవరు లేరా? ఏమొక్కటి ఎందుకు వెళ్ళిపోయింది? దేవుని మార్గాన్ని విడిచిపెట్టేసింది, దేవుని ప్రజలు విడిచిపెట్టేసింది, దూర ప్రాంతం వెళ్ళింది, 2 కుమారులు పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది. ఇప్పుడు ఆ ఇంటికి, ఆ గృహానికి చీకటములకు ఉంది. చీకటి. ఒకసారి ఇలాగా జీవితాల్లో చాలామంది ఈ ప్రపంచంలో చీకటిగా అనిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలాగ బయటకు వస్తాం? ఆశలు కూడా లేని రోజులు ఇవి రోజులు. వాళ్ళు చెప్పారు, మేము బ్రతుకుతామన్న ఆశ కూడా మాకు లేదు, మమ్మల్ని ఎవరిని వచ్చి ఇక్కడ కాపాడుతారని ఆశ కూడా మాకు లేదు, మేము ఇక్కడ ఉన్నామని ఎవరైనా సిగ్నల్స్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఇక మా జీవితాలు
క్లోజ్. మమ్మల్ని కాపాడే నాదుడు ఒక్కడు కూడా లేడు. వారు డిసైడ్ అయిపోయారు, చీకట్లో ఉన్నారు. 276 మంది పడవలో ఉన్నారు. 276 మంది ఏడుస్తూ ఉన్నారు, ఇక చావుకు సిద్ధపడుతూ ఉన్నారు. నేను అంటాను, నేను ఒక మాట అంటాను, నాకు ఇప్పుడే వచ్చిన తలంపు మీకు చెప్తున్నాను, ఇది ఫ్రెష్గా వచ్చిన తలంపు. హలో చెప్పను ఒకసారి. హల్లెలూయా. ఈ పడవలో 276 మంది ఉన్నారు. వాళ్ళు కాపాడేవారు ఎవరూ లేరు, వారికి సిగ్నల్స్ పంపించాలి ఎవరు లేరు, ఈ సిగ్నల్స్ అందుకునేవారు ఎవరు లేరు. కానీ ఆ ఓడలో సాక్షాత్ ఓడలో కూర్చొని దేవుని సిగ్నల్ ఇచ్చే పరిశుద్ధమైన పౌలు గారు ఉన్నారు. చప్పలు కొడుతూ ప్రారంభమైపోతాం. ఒక ప్రార్థన అనేది నీకు సిగ్నల్. ఆమేన్. నీ ప్రాంతంలో ఒక ప్రార్థించే సేవకుడు నీకు సిగ్నల్ లాంటి వాడు. ఒక సేవకుడు నీకు సిగ్నల్ లాంటి వాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ బంధకాలు ఉన్నావో, నీ గురించి ఇక్కడి నుంచి ఆకాశాన్ని సిగ్నల్ పంపిస్తారు సేవకుడు. 276 మంది ప్రజల్లో పౌలు ఒక్కడు కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఈ జనాల్లో నేను ఉన్నాను, ఏం చేస్తావు అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రాత్రి దేవుడు పౌలుతో మాట్లాడటం ప్రారంభించాడు. సేవకుడు అంటే సామాన్యం కదండి. అన్నహారాలు మానేసి ప్రార్థించే సేవకుడు సామాన్యం కాదు. 276 మందిలో ఒక్కళ్ళు కూడా కాపాడటానికి ఎవరు సిగ్నల్స్ ఎక్కర్లేదు. కానీ ఒకే ఒక్కడు ప్రార్థించే సేవకుడు అపోస్తలుడైన పౌలు ప్రార్థిస్తూ ఉంటే, ఆయన ఓడలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడే సాక్షాత్తుగా మాట్లాడుతూ ఉన్నాడు. మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వే బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, నీ కుటుంబాన్ని నిన్ను చీకటి అలుముకున్నా సరే, నువ్వు ఇంట్లో కూర్చొని నేను ప్రార్థన చేస్తే నీ ఇంట్లో నుంచి పరలోకానికి ఒక సిగ్నల్ ఏర్పరచబడును గాక. కొట్టే దగ్గరగా చప్పలు కూడా ప్రభువు మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చీకటైనా సరే, ఎంత చీకటైనా, ఎన్ని నక్షత్రాలు కనిపించకపోయినా కానీ నీతిశూడనే నా యేసు నీ కుటుంబంలో ఉదయిస్తాడు. మంచి నక్షత్రం నీకు ఉదయిస్తాడు. నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ అలాగ ద్వారాలు వేస్తాం, తెరవబడతాయి. నేను ఎక్కడ కూర్చున్నానా, ఇక్కడి నుంచి పరలోకానికి మార్గం ఉంటుంది. ఇక్కడి నుంచి నేను ఎక్కడ కూర్చుని అక్కడ ఉంటుంది, ఒక సిగ్నల్ వెళ్తాడు, ఒక మార్గం అలాగ తెరవబడుతూ ఉంటుంది. యాకోబు వెళ్ళాడు, అలాగ కళ్ళు మూసుకున్నాడు, అలా నిద్రపోతున్నాడు. యాకోబు అనుకున్నాడు, నేను అమాయకులాగా ఉన్నాడు బాబు, మా అన్న చంపేస్తావు, నేను భయపడి వచ్చాను, ఏందో నా బతికిందని ఇలాగా ఉన్నాడు అమాయకంగా. యాకోబు దృష్టిలో యాకోబు అమాయకంగా ఉన్నాడు, కానీ దేవుని దృష్టిలో ఏమని తెలుసా, యాకోబు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ సాక్షాత్తు పరలోకం నుంచి యాకోబుకు లిచ్చిన ఏర్పరచబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. యాకోబు దగ్గర నుంచి పరలోకాన్ని లిచ్చిన ఇవ్వబడింది, ఒక మార్గాన్ని దేవుడు ఏర్పరిచాడు. సాక్ష్యంతో చెప్తున్నాను, ఈ రాత్రి మీ కుటుంబాలకు కూడా ఇలాంటి చీకటి ఆశలన్నీ పోయినాయేమో. నేను అంటాను, ఆశలన్నీ పోయినప్పుడే దేవుడు మాట్లాడేది. అలా చెప్పండి, నాలంటోని తక్కువని ఇచ్చోని పుచ్చోని నిలబెట్టుకుని మాట్లాడేది ఎప్పుడు తెలుసా, ఆశలన్నీ పోయినప్పుడే. హల్లెలూయా. వాస్తవం చెప్తున్నాను, మీ ఆశలన్నీ అనగారిపోయినప్పుడే దేవుడు మిమ్మల్ని లేవటం ప్రారంభిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు ఏ విషయాలు ఆశలన్నీ కోల్పోయారో నేను మంచి మనసుతో చెప్తున్నాను, దేవుడు మరల మిమ్మల్ని చిగురింపచేయును గాక. నా దేవుడు మరల మిమ్మల్ని పైకి లేపును గాక. నా దేవుడు ఉన్నతంగా మిమ్మల్ని ఆస్వాదించును గాక. నా దేవుడు మిమ్మల్ని విజయోత్సవాలతో ఊరేగించును గాక. హల్లెలూయా. సందర్భం చెప్తాను, మీ ఆత్మీయ జీవితాలు బలపడటం కోసం. ఇక్కడి నుంచి బాగా అలర్లైన తర్వాత, గొడవలైన తర్వాత, అవమానం వచ్చిన తర్వాత, అప్పుడు నున్నాళ్ళు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఇబ్బంది పడేటప్పుడు నేను ప్రభువుని అడిగాను, ప్రభువా నువ్వు నన్ను మర్చిపోయినావా ఏంటి? ఎందుకంటే పిల్లలకి అన్నం పెట్టడానికి కూడా ఏం లేదు. ఇప్పుడు నీలాంటి వాళ్ళు వచ్చి నాకు కానికిస్తున్నాను అనుకోండి, ఇప్పుడు సపోజ్ చూస్తున్నాను. ఇప్పుడు నాకు ఎవరి పేరు చెప్పాను, ఎవరి పేరు చెప్తే నాకు ఏం వచ్చిందో వీళ్ళు అంటారు. సరే, ఎవరి పేరు ఇక్కడ ఉన్నాడు, ఈయన పేరు చెప్తే ఇప్పుడు ఎందుకు కూడా అలా చెప్పండి. ఇప్పుడు ఆయన ఇక్కడ కూర్చున్నాడు, ఆయనకు పేరు ఎప్పుడు వచ్చింది, నాకు 10 రూపాయలు కట్టించాడు. వెంటనే మీటింగ్ అయిపోగానే ఇక అన్నాడు, అన్న పాస్టర్ అన్న నీకు వచ్చాను కూడా 10 రూపాయలు కట్టిస్తాను అన్నాడు. నేను ఇంకా గట్టిగా ప్రార్థన చేస్తున్నాను, అన్న నాకు 10 రూపాయలు కట్టిస్తాడు వచ్చావు అలా అని. మీరేం చేశారంటే ఈ లోపల, అంటే మీరు కాదు చెప్తున్న ఉపమానంగా, మీరేం చేశారంటే వినయ్ దగ్గరకు వచ్చి, అన్నా వినయ్ అన్న నీకు తెలుసా పాస్టర్ గారు? అమ్మా నీకు తెలియదా,
అమ్మ నీకు తెలియదు అంత గోడలు అయిపోయినాయి అన్న, అసలు ఎట్టొచ్చినావు నువ్వు కానుక, ఇప్పుడు ఇచ్చిన కానీ ఈసారి నేను ఏమాకన్నా అని కొంతమంది దుష్ట సంబంధులు వెళ్ళి ఇచ్చేవాళ్ళకి అలా చెప్తుండేసరికి ఆ ఇచ్చే చేతులన్నీ అట్టాగా అయిపోయినాయి. తీరా ఏమవుతుందంటే మంచి బాగా కరువులోకి వెళ్ళిపోయాను. కరువు బిడ్డలుగా తినే పిల్లలు కదా, చాలా కరువులోకి వచ్చేసాను. అప్పుడు ప్రభువుని అడిగాను, ప్రభు మర్చిపోయా, పిలిచావు కదా మర్చిపోయా. నేను వాస్తవం చెప్తున్నాను, నేను అనుభవంతో చెప్తున్నా మాటలు అవన్నీ మీ అందరికి తెలిసినాయే. ఇక్కడ అబద్ధాలు కూడా మీరు ఎవరు ఊహించడానికి అవకాశం లేదు. ఎన్నో బాధలు పడతా, ఏడుస్తా అవమానంతో ఉన్నప్పుడు, కనీసం తినటానికి కూడా భోజనం లేదు. అసలు సేవలో నేను ముందుకు వెళ్తాను ఆశ కూడా నాకు లేదు. నేను సేవలో లెగుస్తాను, కనీసం ఒక ఇంట్లోకి వాసంత కూడా నాకు ఆశ లేదండి, ఒక ఇంట్లోకి వాసంత కూడా నాకు ఆశ లేదు. అలాగే ఒకరోజు గుండెల్లో వేదన పట్టుకొని ప్రార్థన చేసి నడుని పుడతా ఉంటే ఇక కూర్చొని ప్రార్థన చేయలేక గోడకి తిరిగి ఈ ఎడంచి గోడ కానిచ్చి అలాగే ప్రార్థన చేస్తా అలాగే నిద్రపెట్టిందండి. ఒకరోజు అలాగే ప్రార్థన చేస్తా నిద్రపోయాను అండి. అప్పుడు ప్రభు నాకు దైవికమైన ప్రత్యక్షత దయచేశారు. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత దైవిక ప్రత్యక్షత ఇది, ఎంతమంది కూడా నాకు తెలియదండి. నేను అనుకున్నాను నా జీవితం ధన్యమైపోయిందయ్యా. హల్లెలూయా. ఒక ఆయన తెల్ల బట్టలు వేసుకుని వచ్చాడు ప్రభు, తెల్ల బట్టలు, కళ విజన్, నా దర్శనం భూమి ఆకాశం మార్చుగా నా దర్శనం మారదండి. నేను స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అన్నీ ఇచ్చిన తర్వాత ఎవరని చెప్తారు? నేను ఏమి ఇవ్వకముందు చెప్తున్నాను, నేను ఖాళీ చేతిలో చెప్తున్నాను, 4-3 ఉన్నప్పుడు చెప్తున్నాను ఈ మాటలన్నీ, విశ్వాసంతో చెప్తున్నాను. ప్రభు నా కాడికి వచ్చారు. ఆ రోజు నేనేం చేస్తున్నా అంటే ఆ తిప్పే బండి ఉంది కదా నాది, ఆ బండిలో కూర్చొని నేర్చుకుంటూ పాడబడుతున్న కళలో. ఆ పాట ఏం పాట అంటే, చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన. ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన. మనుగడయే మలుపు తిరిగేనా, మనుగడయే మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరగా హల్లెలూయా చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. మంచి హుషారుగా హల్లెలూయా. అట్ట ఏడుస్తా బండ్లు కూర్చొని ఈ కన్నీళ్ళు కారిపోతున్నాయండి కళ్ళలో. ట్యాప్ తిప్పితే నీళ్ళు అట్ట కారుతున్నాయి. నా జీవితంలో ఎంత నేను వర్షిప్ చేస్తాను నాకు తెలియప్పుడు దాకా. ఎట్ట చప్పట్లు కొడతా ఏడ్చుకుంటూ పాడుతున్నా కళ్ళలో. చీకటి కెరటాల్లో ఉన్నానయ్యా, పాడుతూ ఉన్నాను. అప్పుడు నా కాడికి సాక్షాత్ ప్రభు వచ్చాడు. ప్రభు చూపించిన దర్శనం వచ్చి, నీకు కూటం పెట్టాలి, మీ ఇంట్లో కూటం పెట్టాలి, నీకు ఎంతమంది కావాలి అని అడిగాడు ప్రభు. నన్ను అడిగాడు. ఆ కళలో నాకంటే ఇంకొక పాస్టర్ గారు వచ్చాడు, ప్రభుని అడిగాడు. వినండి అర్థం కాదు, మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఇంకో పాస్టర్ గారు ఏమన్నంటే 200 మంది 300 మందికి నాకు కూటమి పెట్టు అన్నాడు. సాక్షాత్ దేవుడితో దేవుడు ఏమన్నాడంటే, ఆ పాస్టర్ గారు పెడతాను ఆయన అన్నాడు. అయిపోయింది. ఇప్పుడు నా కాడికి వచ్చాడు. నేను దోగాడుకుంటా దేవుని కాడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నన్ను అడిగాడు, నీకు ఎంతమంది పెట్టాను కూటం అన్నాడు నన్ను. నేను అన్నాను, అయ్యా నాకుంది ఒక చర్చి బస్తా నగర్లో. ఆ చర్చి చిన్న గది నాది, నా గది చిన్న గది.
20 మంది లేక 30 మంది కంటే ఎక్కువ పట్టరయ్యా చిన్న గదిలో, నాకు సాలయ్యా, 20 మంది లేక 30 మంది సాలయ్యా అన్నాను దేవునికి. దేవుడు ఏమన్నాడంటే, నీకు 20-30 మంది ఏంటి, నీకు 20-30 మంది ఏంటని నా కుడిచే పట్టుకొని అక్కడి నుంచి బయట తీసుకొచ్చి 10 అడుగులు ఇట్రా అన్నాడు. నా చేపట్టుకున్నాడు, అలాగ 10 అడుగులు బయటకు తీసుకెళ్ళి అటు చూడు అన్నాడు. సాక్షాత్ దేవుడు కుడి హస్తాన్ని ఇలా పైకి లేపి ఒకసారి అటు చూడు అంటే అటు చూశాను. ఇదిగో ఇదంతా నీదే. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇదంతా నీదే. నువ్వు 20 మంది కాదు, నీకు విశ్వాసులు 30 మంది కాదు, ఇదంతా నీదే. నీకు 20-30 మంది ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు చెప్తానంటే ఈ మాటలు, మన ఆశలన్నీ ఎప్పుడైతే తనగారిపోతాయో అప్పుడే ప్రభు లేపటం ప్రారంభిస్తాడు. ఆ పాటలో ఒక మాట ఉంది, మడుగడియే మరో మరుపు, మనుగడ మరో మలుపు. అక్కడి నుంచి నా మలుపుని అలాగ ప్రభు మళ్ళా అలా తిప్పుకుంటా అంచెలంచెలుగా రోజులు అవధులు టక మళ్ళా నున్న ప్రార్థన మందిరం ఇచ్చాడు. అది మంచిగా ఒకదాంటి ఇల్లు, ఒకదాంటి చర్చి, మళ్ళీ పిడుగుల పరిచర్య, ఆన్లైన్ పరిచర్య, శుద్ధీకరణ కూడికలు, విస్తారణ పరిచర్య, అంచెలంచెలు అది టక ప్రభు చేసేసాడు. నేను అంటాను, నాకంటే మరీ నేల మట్టానికి వెళ్ళిన వారైతే లేరు మీరు. నేను నేల మట్టానికి వెళ్ళిన తర్వాత ప్రభు నన్ను మరలా దర్శించి పైకి లేపారు. ఆశలన్నీ పోయినాయి, ప్రభు నన్ను లేపారు. చీకటి రోజుల్లో ఉన్నారా, ఆశలన్నీ పోయిన రోజుల్లో ఉన్నారా, ధైర్యంతో ఉండండి. నా ప్రభు, నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారు, ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు మిమ్మల్ని మీ కుటుంబాలను దర్శించునుగాక, నిశ్చయంగా లేవనెత్తునుగాక, నిశ్చయంగా యేసు నామములో లేవనెత్తునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకున్న మీ కుటుంబాలకు అనుముకున్న చీకటి రోజులు ఈ అన్నీ యేసు నామములో తొలగిపోనుగాక. దగ్గర చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. చాలి చాలక జీతం కావచ్చు, బిడ్డల జీవితాలు కావచ్చు, మారు మనసులు కావచ్చు, ఇంకేదైనా సరే ఒక చీకటి అలుపుకుంటే, నేను చెప్తున్నాను, మీరు నమ్మండి, నిండారుగా మీ గుడారాల్లో నా దేవుడు వెలుగు ప్రత్యక్షించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్తారా? 2 మాటలు ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఒకటి, మార్గం తప్పిన ఓడ ప్రయాణము, ఆశలన్నీ పోయిన రోజులు. ఇక 3వ మాట అలా చెప్పి నేను ముగిస్తాను. అందరూ అలట్టుకున్నారా? ముగించుకుందాం, చాలే, మరి ఎక్కువైపోయింది కదా. మరీ ఎక్కువైతే ఒకటి అంటారమ్మా, కొంచెం అయితే అంటారు కానీ కదా, కొంచెం ఎక్కువైతే అంటారు కానీ, అంతేనా? ఒకసారి మీరు చెప్పండి. ఇప్పుడు ఇంకో మాట, 3వ మాట చెప్పారా లేదంటే వద్దా? మీరు చెప్పండి, మీరు చెప్పండి, చెబుతా. అందరి చేతి చెప్పండి పాస్టర్ గారు, చెప్పండి పాస్టర్ గారు, చెప్పండి పాస్టర్ గారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, బయట రోడ్ల మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుతూ వాడు కొంచెం గట్టకు ఆపాడు, చేపట్టుకు చెప్పురా ఎందుకురా మధ్యలో ఇప్పుడు చెప్పండి. వాడు చెప్పేంత వరకు వీడు ఆగనాక అడిగి మరల్లా చెప్పించుకుంటాడు. ఏం జరిగిందిరా మధ్యలో ఎందుకు ఆపు, చెప్పురా. లోకపరంగా అంత ఎగ్జైటింగ్ ఉంటే మరి దేవుని పరంగా మనకి అంత ఎగ్జైటింగ్ ఉండాలి. హలో చెప్పండి, అంత ఆసక్తి ఉండాలి. ఆమేన్. అందరికి ఒకసారి దగ్గర హల్లెలూయా ఒక్క మాట చెప్పి నీకు ప్రార్థన చేస్తాను. 22:5 చదవండి. 22 నుంచి, అదే అధ్యాయము 22 నుంచి చదవండి. చాలు అందరూ ఒకసారి చూద్దామా? దగ్గరగా చెప్పండి,
ఒకసారి చెప్పండి, హల్లెలూయా. మూడో మాట, ధైర్యము తెచ్చుకొనుడి. ఆమేన్. ధైర్యము తెచ్చుకొనుడి, ధైర్యము తెచ్చుకొనుడి. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి పాస్టర్ గారు ధైర్యం? ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఏ కొట్లోకి వెళ్తే మనకు ధైర్యం ఇస్తారు? ఏ మార్కెట్లోకి వెళ్తే ధైర్యం ఇస్తారు? ఏ రైతు మార్కెట్లో ధైర్యం ఇస్తారు? డి మార్ట్లో ఏమైనా ఇస్తారా? రిలయన్స్లో ఇస్తారా? కే మార్ట్లో ఇస్తారా? ఏ మార్ట్లో ఇస్తారు ధైర్యం? ఎక్కడి నుంచి తెచ్చుకుందాం ధైర్యం? అందరూ స్పందించండి. ఎక్కడి నుంచి తెచ్చుకుందాము ధైర్యం? ఎక్కడి నుంచి తెచ్చుకుందాము? ఎక్కడు ధైర్యం? కొనుక్కోవడానికి ధైర్యం కనపడుతూ ఉందా? ఇదిగో ధైర్యం ఇదని ఎక్కడ కొనటానికి ఏమైనా కనపడుద్దా? ధైర్యం కనిపించదు కదా. మరి ధైర్యం తెచ్చుకుని నువ్వు ఎట్ట చెబుతున్నావు? కనపడుతున్న ధైర్యం గురించి ఏం మాట్లాడుతున్నావు పాస్టర్ గారు? నీకు దిమాకు పని చేస్తుందా? అసలు చెప్పండి. హల్లెలూయా. ప్రభు చెప్తున్నారు, దేవుణ్ణి పట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మస్వరూపుడైనటువంటి క్రీస్తు ప్రభు వారిని బట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. ఏ పరిస్థితులు మీ చీకటి అలుముకున్న, బాధల్లో ఉన్న, చిక్కుల్లో ఉన్న, బంధకాల్లో ఉన్న, ఎటువంటి సమస్యలను ఒకే ఒక్క మాట, ధైర్యం తెచ్చుకోండి. ఎలా ధైర్యం తెచ్చుకుంటారంటే, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మీరు ఈ పూట ధైర్యం తెచ్చుకుందురుగాక. మిమ్మల్ని భయపెడుతున్న భయాలన్నీ యేసునాలు పారిపోవును గాక. మీ నుంచి ప్రతి భయం యేసునాలు తొలగిపోవును గాక. భయపెట్టి ప్రతి దురాత్మ నుంచి యేసునాలు మీకు విడుదల కలుగును గాక. నేను ప్రకటిస్తున్నాను, మీ కుటుంబాలకు యేసు నామములో ధైర్యపు పరిశుద్ధాత్మ దేవుడు నింపబడును గాక. ప్రైజ్ ది లార్డ్. పౌలు అంటాడు ప్రార్థన చేసుకొని, ఇదిగో 276 మందితో మాట్లాడుతున్నారు, మీరు ధైర్యంగా ఉండండి. రాత్రి నాతో దేవుడు మాట్లాడాడు. ఎవరు మాట్లాడారు? హలో, రాత్రి మీతో ఎవరు మాట్లాడారు? అబ్బా, దేవుడు మాట్లాడా? రాత్రి మా ఆయన మాట్లాడాడు, రాత్రి నా భార్య మాట్లాడింది, రాత్రి మా పిల్లలు. ఎట్లా చెబుతారు మనం? ఎవరు చెబుతారు? రాత్రి నాకు దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు పౌలు గారు ప్రార్థన వేరు, ఆ లైఫ్ స్టైలే వేరు, ఆ జీన్సే వేరు. 270 మందిని కూర్చోబెట్టి, ఇదిగో రాత్రి నాతో దేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడు తెలుసా? మీలో ఒక్క ఎంట్రుక కూడా ఎవరికి రాలని మాట్లాడాడు. చప్పుడు మేము పడదాం. హల్లెలూయా. ఒకటే డైలాగు, మీ తలలో నుంచి ఒక్క ఎంట్రుక కూడా రాలదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ తలలో నుంచి ఒక్క ఎంట్రుక కూడా రాలదని మాట్లాడాడు. మీరేమో చచ్చిపోతాము, మేము మునిగిపోతాం భయపడుతున్నారా? మీ ఎంట్రుకు కూడా ఓడదంట. ఏమన్నాడు? మీ ఎంట్రుకు కూడా ఓడదంటారా? బాబు, రాత్రి నాకు దేవుడు చెప్పాడు, నేను ఉదయాన్నే ఎక్కడ ప్రార్థన చేసుకుంటాను, ఎవరు సందులో ఉంటాను, ఆ దేవుడు రాత్రి ప్రత్యక్షమయ్యాడు, తన దూతని పంపించి నాతో మాట్లాడాడు. మీరు ధైర్యముగా ఉండండి. ఆమేన్. మీరు ధైర్యంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి. ఈ 3 రోజు ముగింపు సభలో ప్రభు మీకు చెప్తున్నటువంటి మంచి శ్రేష్ఠుని మాట ఏంటంటే, సేవకుల నుంచి మీరు ధైర్యంగా ఉండండి. ఆమేన్. అప్పులు వస్తే భలే భయపడతారు. అబ్బాయి భయపడతారు. ఒకసారి నాకు అప్పులేడి ఇవన్నీ నాకు తెలుసు, నేను దాంట్లో నుంచి వచ్చాయి కదా, నాకు బాగా తెలుసు, అన్ని అనుభవం కదా నాకు తెలుసు. అందుకే నాకు వచ్చి నాకు చెప్పినా నేను ఎప్పుడు తిరస్కారంగా మాట్లాడను. నాకు తెలుసు, నాకు బాధలో నుంచి వచ్చాను, అట్టడుగు నుంచి వచ్చాను. నిన్న ఎవరిచ్చి నాకు ఏ బాధ చెప్పినా అసలు ఏమాత్రం నేను తోలనాను. ఎంత బాధపడతారో అనుకుంటూ ఉంటాను, ప్రార్థన చేస్తాను. నేను చెప్తాను. ఒకసారి నాకు అప్పులు అయినప్పుడు, ఈడు చిన్నపిల్లగాడు, వాడంత ఉంటాడు, వాడు హర్ష అంత ఉంటాడు. వారలైన వచ్చాడు ఒకరోజు, చీటీ కట్టాలి. నాకు ఆ డబ్బులు అప్పుడు నీ సేవకు రాలా, దేవుని కూడా పెద్దగా నమ్మలేదు, చీటీ కట్టాలి. డబ్బులు అప్పటికి చాలా రోజులు చీటీ కట్ట. అరే సీనుగా, నేను తలుపు సార్ దాక్కుంటారా? మీ నాన్న ఉన్నాడు అంటే నువ్వేం చెప్పాలి? లేవుడుగా చెప్పాలరా అన్న. అన్నీ చెప్పండి. అరే బాబు, మీ నాన్న ఏం చేస్తారంటే, మా నాన్న లేవుడని చెప్పురు అని చెప్పి వీడికి సాగి చేసి నేను తలుపు సార్ దాక్కుంటా. ఈడేం చేశాడంటే, అంకులు రా రా, మా నాన్న ఇక్కడే ఉన్నాడు. హల్లెలూయా. చిన్నపిల్లగాడు కదా, తెలియదు కదా. ఈడ తీసుకొచ్చి నాకు చూపుతుండు, నానా ఇదిగో వారాడు చూడు అంటుండు.
అంత అప్పుల్లో కూడా నేను వెళ్ళాను. అన్నీ నాకు బాగా ఇవన్నీ అనుభవమే. కానీ ఎట్ట చెప్తున్నా అంటే దేవుణ్ణి ఒకటి నమ్మాను, బాగా నమ్మాను దేవుణ్ణి. మరి ఆ నమ్మకం అట్టబెట్టాడు. కానీ భూమి ఆకాశం పుట్టకం నిర్మించింది తల్లి గర్భంలో డిజైన్ చేసేటప్పుడు ఎట్ట డిజైన్ చేసి నాకు తెలియదు. నన్ను యథార్థం చెప్తున్నాను, బాగా నమ్మాను. అక్కడి నుంచి ప్రభు అన్నిట్లో తీసుకుని బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ధైర్యంగా ఉండండి. అప్పులోడికి భయపడ్డ అంతైనా కొంచెమైనా దేవుడికి భయపడాడు చాలు. అప్పులోడికి ఎలాగైనా ఏం చెప్పాలరా అని భయపడదు అప్పులోడికి. అంత భయం, కొంత భయపడాను దేవుడికి. ఆమె నాకు అడుగు ముసలాం వచ్చింది నిన్న మొన్న వచ్చి, పాస్టర్ గారు మీరంటే నాకు చాలా అభిమానం పాస్టర్ గారు అన్నది. మరి ఏమ్మా ఆ రోజు రావచ్చు కంటే మీరంటే అభిమానం, కానీ ఆడు చూస్తే నాకు భయం అంటుంది. ఎవడు చూస్తే భయం? ఆడు సమాధులు ఉంటాయి పాస్టర్ గారు, మీరు చర్చి పక్కన, నాకేం అడిగే చూస్తే నాకు భయం పాస్టర్ గారు, నేను అందుకని తొందరగా కాటు రాను పాస్టర్ గారు అంటుంది. నేను అన్నాను, అమ్మా ఆ సమాధులు ఏం చేస్తాయమ్మా, దేవుని సన్నిధిలో ఎప్పటికీ ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇక్కడ దేవుడు నిర్మించాడు దేవుడి మందిరాన్ని. హల్లెలూయా. ధైర్యంగా ఉండండి, దేవునికి భయపడమాకండి. నేను ధైర్యంగా ఉన్నా కాబట్టి మీకు చెప్తున్నా ధైర్యం గురించి. ఒకవేళ మళ్ళీ మన మాట నేను ఒక మనిషినే కదా, నేను పైనుంచి దిగొచ్చానా? లేదుగా, నేను ఒక మనిషినేగా. అయితే నేను ఇంతగా ఎట్టు చెప్తున్నాను, ధైర్యంగా ఉండండి. ఆల్రెడీ నా గుండెల నిండా ధైర్యం ఉంచాడు. గుండెల నిండా ధైర్యం ఉంది. ఎంత ధైర్యంగా అంత ధైర్యం నూరాడు, అటు పోసాడు. అదే దేవుని నమ్మి మీకు చెప్తున్నాను, మీరు అప్పుల్లో ఉన్నా భయపడొద్దు, రోగాల్లో ఉన్నా భయపడొద్దు, బిడ్డల జీవితాల గురించి భయపడొద్దు, ఆర్థిక వ్యవస్థ గురించి భయపడొద్దు, ఇంకేదైనా బంధకాల్లో ఉన్నారా భయపడొద్దు. నా దేవుడు మిమ్మల్ని బయట తీసుకొస్తాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ముగింపు సభ రోజు ముచ్చటగా ప్రభు మూడో మాటగా మీకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ధైర్యంగా ఉండండి. ఆమెను చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మీకు బాగా భయం వచ్చింది అనుకోండి వచ్చిందనుకోండి, వెంటనే ఫోన్ తీయండి. టక్క ఫోన్ తీసి కేఫ్ పాస్టర్ గారు ఫోన్ చేయండి. కస నొక్కండి. 9502223094 నొక్కండి. హలో పాస్టర్ గారు, ఏం చేయాలి అర్థం కావట్లేదు, బాగా టెన్షన్ పెరిగిపోతూ ఉంది, నాకు చెయ్యండి. మీకు టెన్షన్ పెరగలనే ఆ హార్ట్ మీద కూల్గా చల్లటి నీళ్ళు అలా పోస్తాను. ఆమె చెప్పండి. అలా నీళ్ళు అలా పోస్తాను, నీళ్ళు చల్లుతా చల్లగా సబ్బడిపోతారు. ఆమేన్. అలా చెప్పండి. అవునా? ఒక ఉపమానం ఇచ్చానా? మంచి ఉపమానం ఇచ్చి ముగించానా? ఇప్పుడు నాకు చూసి చెప్తా, ఆసక్తిగా వినండి. మళ్ళా దొరకే మాటలు. ఇక్కడ సలిమంట వేసాం. ఇక్కడ సలిమంట వేసా. ఈ సలిమంట ఆర్పాలంటే ఎన్ని నీళ్ళు కావాలి? ఎంత? ఓకే, ఇక్కడ సలిమంటకు ఒక బకెట్ జగ్గు కావాలి, అంతేనా? ఓకే, ఒక బకెట్ జగ్గు కావాలి. ఓకే, మంచిది. ఇప్పుడు ఒక ఒరిగడ్డం కాలిపోతుంది. ఇప్పుడు దీనికి ఎన్ని నీళ్ళు కావాలి ఆర్పాలంటే? ఒరిగడ్డానికి ఎన్ని నీళ్ళు కావాలి? కరెక్ట్ చెప్పండి. ఆ ఫైర్ ఇంజన్కి ఫోన్ చేయాలి. ఒరిగడ్డు కాలిపోతుంటే ఫైర్ ఇంజన్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి దాన్ని ఏర్పాటు చేస్తారు, అంతేనా? తర్వాత ఇప్పుడు ఏనండి, ఇప్పుడు ఒక అడవి కాలిపోతుంది. ఏంటిది? ఒక అడవి కాలిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎన్ని నీళ్ళు కావాలి? అల్లు చెప్పండి. నువ్వు నేను బకెట్ నీళ్ళు లాంటి వాళ్ళం, నువ్వు నేను ఒక ఫైర్ ఇంజిన్ వాటర్ లాంటి వాళ్ళం. కానీ దేవుడు ఏం తెలుసా? ఆకాశం నుంచి మేఘాన్ని పంపించి వర్షాన్ని పంపిస్తాడు. అడవి లాంటి భయంకరమైన శోధనలు నీ మీద బగ మండుతున్నా, నువ్వే శోధన కాలిపోతున్నా ఆ శోధన చల్లార్చడానికి నా ప్రభు వర్షంగా నీ మీద దిగి వస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. వర్షంగా అలాగే నా ప్రభు నీ మీద దిగివచ్చి నీకు ఆ శోధన నుంచి ప్రభు బయటకు తీసుకుని వస్తాడు. అవలే చెప్పండి, అవునంటారు కాదా? అడవి కాలిపోతుంటే ఇక వర్షం తప్పేరు దిక్కు లేదు. నేను అంటాను,
మా దేవుడు వర్షం రా అంటే వచ్చిద్ది, వర్షం ఆగు అంటే ఆగిద్ది, ఎండ రా అంటే వచ్చిద్ది. నా దేవుని మాటలు సమస్తం దొరుకుతాయి. నేను నమ్ముతున్నాను, ధైర్యంగా చెప్తున్నాను. ఈ పూట ఈ వర్తమాన ముగింపులో ఇక ప్రార్థన చేస్తున్నాను. దేవుని చిత్తమైతే, దేవుడు అక్కడ ఆలస్యమైతే మరలా కలుసుకుందాము. వచ్చే మాసం ఆగస్టు తర్వాత ఏంటిది సెప్టెంబర్ నెలలో 3 రోజులు కలుసుకుందాం. దేవుడి మాటలు మిండుకులో నీరు కట్టినంతలో ఫలింపచేయండి గాక. నిశ్చయంగా విన్న వాక్యం బాగుంది, బలపరచబడి ఉంది. ఒకసారి ఆకాశం చేతులు తీసే స్తోత్రం చెప్పండి. మంచిగా ఉంది పాస్టర్ గారు, ఇంకా నాకు మంచి ఎగ్జాక్ట్గా ఉంది, నాకు బూస్ట్ పోనేట తిన్నంతకంటే శక్తి వచ్చిందని 2 చేతులు ఎత్తి చెప్పండి. కొంచెం పైకి ఎత్తండమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అందరు లేచిన పడదాం, అందరు లేచిన పడదారంటే చిన్న ప్రార్థన చేసుకుందాం.